ఇవాళ వచ్చేసి అమ్మ వాళ్ళు వచ్చిన విషయం తెలిసిందే కదా, వాళ్ళని తీసుకొని షాపింగ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇక్కడ మైసూర్ సిల్క్స్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. సిల్క్ ఫ్యాక్టరీస్ కానీ సిల్క్కి సంబంధించిన చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. సో తీసుకెళ్ళి అలాగా షాపింగ్ చేసుకొని వద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మొత్తం వ్లాగ్ అంతా కూడా ఇందులో మీరు చూడబోతున్నారు. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు కాస్త వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎండ ఉంది కానీ చల్లగానే ఉందన్నమాట వెదర్ కూడా. సో ఎండ ఉన్నా సరే చల్లగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ది మెయిన్ థింగ్ వచ్చేసి దియాన్షిక పడుకుంది. నేను అమ్మ మా హస్బెండ్ ముగ్గురమే వెళ్తున్నాము బయటికి. ఇంకా తను పడుకొని లేచేసరికల్లా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయితే బెటర్ అని అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా సాగుతుందో. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక షాపింగ్ చేద్దామని చెప్పేసి బయలుదేరాము నేను మా అమ్మ. సో మా హస్బెండ్ కూడా వస్తున్నారనమాట మాతో పాటు. ఇంకా దియాన్షిక పడుకుంది కాబట్టి హ్యాపీగా ఫ్రీగా చేసుకుందాం అని కొద్దిగా మైండ్లో ఉన్నా, మళ్ళీ కొంచెం భయంగా ఉంది సడన్గా లెగుస్తుందేమో అని. బట్ పర్వాలేదు, మా చెల్లి ఉంది కాబట్టి తను మేనేజ్ చేయగలుగుతుంది అనమాట మా పాపని. సో ఇంకా అయితే చింతామణిలో కొత్తగా ఒక షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారు, అక్కడికైతే వచ్చామన్నమాట. సో ఫస్ట్ నుంచి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నామండి. బట్ ఊటీకి షాపింగ్ చేసే టైంలో నేను అక్కడికి వెళ్ళి చూశాను. ప్రైజెస్ అదంతా తక్కువ కాస్ట్లో ఉంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన డ్రెస్సెస్ అయితే అక్కడ లేవు. బట్ శారీస్కి మాత్రం చాలా బాగుందన్నమాట షాప్. సరే ఫస్ట్ అక్కడికే తీసుకెళ్దాం అని చెప్పేసి మా అమ్మని అక్కడికైతే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా చూస్తూ ఉన్నాము. ఇంకా అమ్మల గురించి తెలిసిందే కదా, మనం చూపించింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చూసుకునేది మనకేంటో ఎలాగో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. మా అమ్మ కోసం తీస్తున్న శారీస్ అన్నీ నాకు వేసి చూస్తుందన్నమాట, ఎలా ఉన్నాయి ఏంటి అని. తీసుకోమని చెప్తుంటే లేదు ఇలాంటివి మీ ఏజ్ వాళ్ళు కడితే బాగుంటుంది, మేం కడితే బాగోదు అని చెప్పేసి అంటూ ఉంది. బట్ నాకైతే నేను తీసిన శారీస్ అన్నీ బాగా నచ్చాయి. మా అమ్మకు చూపిస్తుంటే మాత్రం వద్దు ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఈ బార్డర్ ఇలా ఉండకూడదు, ఆ బార్డర్ అలా ఉండాలి. ఎంతైనా అమ్మలతో కొంచెం షాపింగ్ అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. మా హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే నేను శారీస్ పెద్దగా కట్టనండి. పెద్దగా కాదు, అసలు కట్టుకోను అనమాట, చాలా తక్కువ. అది కూడా ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అకేషన్స్ ఏదైనా కొంచెం స్పెషల్గా మూమెంట్స్ అట్లా ఉంటేనే, అది కూడా అకేషనల్గానే కడుతూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి నేను శారీస్ అసలు కొననంటే కొనను. నా పెళ్ళప్పుడు తీసుకునే శారీస్ ఇప్పటికీ బీరువాలో అలా ఉన్నాయన్నమాట. ఇంకా మా అమ్మ కోసం అని చెప్పేసి నేను షాపింగ్ చేస్తున్నాను. బట్ నాకు శారీస్ విషయంలో అంత ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. సో ఇంకా జస్ట్ అలాగా చూస్తూ ఉన్నామన్నమాట మేమన్నీ. మొత్తానికి గంటన్నర షాపింగ్ చేస్తే బయటపడిన కళాఖండం మా అమ్మ చేతిలో ఉందన్నమాట. సో ఆ శారీ గంట నుంచి చూస్తుంటే ఆ శారీ నచ్చిందంట ఇంకా మా అమ్మకి. అదొకటి తీసుకున్నాం అనమాట. సో ఇందులో యాక్చువల్గా 2 కలర్స్ ఉన్నాయి. పింక్ బార్డర్ విత్ గ్రీన్ వచ్చింది అండ్ ఆరెంజ్ విత్ మధ్య మధ్యలో కూడా ఆరెంజే అట్లా వచ్చిందనమాట. సో మా అమ్మ అయితే ఆరెంజ్ తీసుకున్నారు. అది నాకు కూడా నచ్చిందని చెప్పేసి అన్నా అనమాట.
ఈ షాప్లో అయితే మొత్తం 2 శారీస్ తీసుకున్నాము. ఒకటి డైలీ వేర్ శారీ ఒకటి తీసుకున్నాము, రెండోది కొంచెం ఫంక్షన్కి కట్టేలాగా ఉండేలాగా ఇంకో శారీ తీసుకున్నాం అనమాట. సో మొత్తం 2 శారీస్ తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి చిక్కబళ్ళాపూర్ రోడ్లో మొత్తం అంతా కూడా సిల్క్ స్ట్రీట్ ఉంటుంది అనమాట శారీస్కి వాటన్నిటికి. సరే అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూద్దామన్నమాట మా అమ్మ. ఇంకా అక్కడికి తీసుకెళ్తున్నాను. మధ్యాహ్నం ఎండ చాలా బాగుందండి. మా హస్బెండ్ బైక్ మీద వెళ్తున్నారు, ఇంకా మేమిద్దరం ఆటోలో వెళ్తున్నాం అనమాట. సో అప్పటికే దియాన్షిక లెగిచిందంట. అప్పటికి 2:30 అట్లా అవుతుందన్నమాట. అంత సడన్గా మరి ఎందుకు లేచిందో ఇంకా మేము వెంటనే వెళ్ళిపోదామని అనుకున్నాము. కానీ మా చెల్లి లేదక్క నేను చూసుకుంటాను, మీరు నెమ్మదిగానే రండి అని చెప్పేసి అందనమాట. సిల్క్ స్ట్రీట్లో మేము వచ్చిన ఫస్ట్ షాపింగ్ మాల్. సో మొత్తం అంతా కూడా షాపింగ్ మాల్ క్రౌడ్తో ఉంది. చాలా బాగున్నాయండి ఇక్కడ శారీస్. స్టార్టింగ్ ప్రైజే 5000 అట్లా స్టార్ట్ అవుతాయి అనమాట. అన్ని పట్టు చీరలే. కలెక్షన్స్ అయితే అసలు నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇక్కడ కూడా తీసుకొచ్చామన్నమాట ఏమైనా తీసుకుంటుందేమో అని. కానీ ఈ సిల్క్ శారీస్ ఇదంతా కూడా వద్దు, నార్మల్గా తీసుకుంటాను అని చెప్పేసి అందనమాట. ఇంకా సరేలే చూద్దామని చెప్పేసి అన్నీ చూస్తున్నాము. అండ్ ఇక్కడ సిల్క్ శారీస్ ఉన్నాయి, కాంచీపురం సిల్క్ కూడా ఉందన్నమాట. సో మనకి తమిళనాడులో కాంచీపురం ఉంటుంది కదా, అక్కడ నుంచి కూడా కొన్ని శారీస్ ఉన్నాయి. మా పాప ఫస్ట్ బర్త్డేకి అనుకుంటా నేను కాంచీపురం సిల్క్స్ తీసుకున్నాను ఇక్కడ మైసూర్లోనే. చాలా బాగుందండి. అసలు బర్త్డేకి వేసుకున్నప్పుడు నాకు శారీ చాలా బాగా నచ్చింది అనమాట. సిల్క్ స్ట్రీట్లోనే 3-4 షాపింగ్స్ అయితే తిరిగేసాము. సో ఇంకొక శారీ ఎక్స్ట్రా తీసుకుందనమాట. మొత్తం 3 శారీస్ అట్లా తీసుకొని ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడతో, శారీ షాపింగ్. కలకత్తా బిగ్ బజార్కి అయితే తీసుకొచ్చామన్నమాట. సో మాకు కూడా ఇలాంటి షాపే ఉంటుంది, అది హనుమాన్ జంక్షన్లో. మా అమ్మ అంది చూస్తాను అసలు అక్కడ ఎట్లా ఉన్నాయి ఏంటి మోడల్స్, ప్రైజెస్ అదంతా ఎట్లా ఉన్నాయి, మన దగ్గర ఇక్కడ ఒకేలా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తా అని చెప్పేసి అంటే ఇక్కడికి కూడా తీసుకొచ్చామన్నమాట. ఇంకా నాకు కూడా కావాల్సినవి అట్లా తీసుకుంటూ ఉన్నాను. ఈ చీప్రీ అవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇంట్లో. సో అది అరిగిపోయింది, తీసుకుంటున్నాను. ఇంకా మా పాప కోసము ఒక చైర్ అయితే తీసుకున్నాను అనమాట, మినీ చైర్. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా నేను బయటికి రావట్లేదు కదా, అమ్మతో వచ్చాను ఇప్పుడే చేసేద్దామని. ఇంకా కలకత్తా బిగ్ బజార్ మొత్తం అంతా కూడా చూసేసాము. ఇంకా బాగా ఎండ ఉందన్నమాట. ఒక జ్యూస్ తాగుదాంలే అని చెరుకు రసం తీసుకున్నాను. నాకు చాలా ఇష్టము చెరుకు రసం అంటే. సో అట్లా చెరుకు రసం అయితే తాగామండి ఇద్దరము. ఏమైంది అంటే అది ఇంటికి వచ్చేసాము. ఇంకా మా పాప దగ్గరికి వెళ్తుంటే అలుగుతుంది అనమాట, నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయావని చెప్పేసి అన్నట్టు. అసలు నా వైపు చూడట్లేదు అనమాట. చైర్ తీసుకొచ్చాను, చూడు దియాన్షిక ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా అంటే ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్ళావు ఏంటి, పద బయటికి వెళ్దాం పద, నేను కూడా వస్తాను పద అని చెప్పేసి అంటుందన్నమాట. అయ్యో అనవసరంగా ఇట్లా వెళ్ళానేమో అని చెప్పేసి అనుకున్నాను. ఎంత ఇబ్బంది పెట్టిందంటే మళ్ళీ నేను మా హస్బెండ్ విసిగిపోయి సరే మళ్ళీ తీసుకెళ్దాం అని చెప్పేసి ఇంకా అట్లా బయటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. తీసుకెళ్దాం అనుకున్న 5 మినిట్స్కి అప్పుడు చైర్ని చూస్తుంది అనమాట. సో ఇంకా ఏడుస్తుంది బయటికి వెళ్దాం అని చెప్పేసి. ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి మొత్తానికైతే మా పాపని తీసుకొని రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాము. ఇంకా వచ్చింది చాలదన్నట్టు ట్రాలీ తీసుకొని నాకు అది కావాలి అందులో కూర్చుంటానని చెప్పేసి అంటుందన్నమాట. అదేమో రావట్లేదు. ఇంకా మా హస్బెండ్ ఎత్తుకొని తనైతే తీసుకొస్తున్నారనమాట. సో ఏంటంటే తను ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటుందంటే బబుల్ గమ్స్ అట్లా స్టిక్కీగా ఉండి డేంజరస్వే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సరే బిల్లింగ్ చేయించేటప్పుడు తనకు తెలియకోకుండా తీసేద్దాం అనుకుంటే ఇంటికి వచ్చి చూసుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. సర్లేని ఇంకప్పటికప్పుడు మళ్ళీ మేము తను చూడకుండా తీసి పక్కన పెట్టాలి, మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకుంటే ఏదో ఒక రకంగా డిస్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అట్లా చూస్తున్నాము. లిచీ ఫ్రూట్
మా పాపకి కావాల్సిన ఆహారపు వస్తువులు కూడా తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. సో మా తమ్ముడు కటింగ్ చేయించుకున్నాడని చెప్పి నాకు కూడా కావాలంటే సరేలే అని చెప్పి పంపించాను. ఇంకా కటింగ్ చేయించుకొని ఇంటికి వచ్చాక ఏడుస్తుంది, నా జుట్టు పోయింది అని చెప్పేసి. మామయ్య చేయించాడు అని చెప్పేసి కొడుతుందనమాట వాడిని. నేను ఈవినింగ్ వచ్చేసి మ్యాంగో లస్సీ చేశానండి, చాలా బాగుంది. ఆల్రెడీ షార్ట్ నేను తీసి పోస్ట్ చేసేసాను, చూడకపోతే చూడండి. టేస్ట్ నాకు చాలా బాగా నచ్చిందనమాట, మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.